హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫస్ట్ ఇంప్రెషన్ బ్యూటీ ఛానల్. నేను ఈరోజు మీకు శారీ మేకోవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక పాపది శారీ ఫంక్షన్, సో నేను లైట్ మేకప్ చేస్తున్నాను. వాళ్ళ ఇంట్లోనే నార్మల్గా ఫంక్షన్ చేస్తున్నారు. సో చూడండి, యాక్చువల్లీ తన స్కిన్ టోన్ ఈ విధంగా ఉంది. చాలా డ్రై స్కిన్ అండి తనది. సో నేను మాయిశ్చరైజర్ వచ్చేసి ఇది యూస్ చేస్తున్నాను. నేను ఎందుకు మీకు పిక్ చూపిస్తున్నానంటే చాలామంది అడిగారు, అక్క మీరు ఎలాంటి మాయిశ్చరైజర్ వాడుతున్నారు, ఎలాంటి కన్సీలర్స్ వాడుతున్నారని కామెంట్స్లో చాలామంది అడిగారు. కాబట్టి నేను మీకు అదే పిక్ చూపిస్తున్నాను. చూడండి, మనం డ్రై స్కిన్ కాబట్టి బాగా మాయిశ్చరైజర్ అనేది బాగా అప్లై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నేను క్రైలాన్లో కన్సీలర్ తీసుకున్నానండి. తన స్కిన్ షేడ్కి కరెక్ట్గా సెట్ అయ్యేది నేను అప్లై చేస్తున్నాను. సో అండర్ ఐకి నేను ఇదివరకు ప్రో యూజ్ చేసేదాన్ని. సో ఇప్పుడు మనకు ఆ పాపకు అవసరం లేదండి, ఎందుకంటే తనది అంత డార్క్గా లేదు అండర్ ఐ. సో నార్మల్గానే ఉంది కాబట్టి నేను ఓన్లీ కన్సీలర్ తోటే కవర్ చేశాను. సో తినకి ఫౌండేషన్ కూడా అవసరం లేదు. నేను ఇప్పుడు ఓన్లీ కన్సీలర్ తోటే మేకప్ వేస్తున్నాను. చూడండి, సో తన స్కిన్ టోన్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు లైట్ మేకప్ అండి ఇది. సో మనము ఫుల్ బ్రైడల్ వేయాలి అంటే మనం ఫౌండేషన్స్, అప్రో అవన్నీ కూడా యూస్ చేయాలి. సో దీనికి అంత అవసరం లేదు. సో నార్మల్ కన్సీలర్ తోటి తన మేకప్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. చూడండి, సో నెక్ పార్ట్ కూడా మనము ఈవెన్గా రావాలి అంటే కంపల్సరీ ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ అనేది కన్సీలర్ అప్లై చేయాలి. సో ఆల్మోస్ట్ తన స్కిన్ టోన్కి కరెక్ట్గా ఈవెన్గా అయిపోయిందండి కన్సీలర్. సో కన్సీలర్ అప్లై చేసే ముందు మాత్రం కొద్దిగా వాళ్ళ స్కిన్ షేడ్ పర్ఫెక్ట్గా చూసుకొని వేయండి. అప్పుడైతేనే తన స్కిన్ కలర్ కరెక్ట్గా కనిపిస్తుంది. సో ఈ పౌడర్ వచ్చేసి నేను లూజ్ పౌడర్ క్రైలాన్లో వాడుతున్నానండి. సో ఈ క్రైలాన్ కన్సీలర్ వల్ల మనకు ఈ పౌడర్ వల్ల స్కిన్ టోన్ అనేది మనకు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో ఇది నేను ఓన్లీ లూజ్ పౌడర్ వేస్తున్నాను. తనకి ఆల్మోస్ట్ తనకి పర్ఫెక్ట్ షేడ్ వచ్చేసిందండి, తన స్కిన్ షేడ్. సో ఇప్పుడు నేను ఐ మేకప్ చేస్తున్నానండి. సో తనది పర్పుల్ కలర్ శారీ. సో నేను ఫస్ట్ వచ్చేసి పింక్ మీద ఐ షాడో ప్యాలెట్ ఏదైనా వాడచ్చండి, కాకపోతే కొద్ది బ్రాండెడ్లో వాడితే ఇంకా బాగుంటుంది. సో నేను టోటల్ పింక్ అప్లై చేస్తున్నాను తన ఐ మేకప్. సో కన్సీలర్ అప్లై చేసేటప్పుడు డార్క్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ షేడ్ వేయాలి. వన్ షేడ్ కూడా మనం ఎక్స్ట్రా వేసినా కూడా బ్రైట్గా కనిపిస్తుంది. అది ఒక్కొక్క స్కిన్ టోన్ బట్టి మనము మేకప్ అనేది వేస్తూ ఉండాలండి. సో మరీ బ్రైట్గా వేయొద్దు, మరీ డల్గా వేయొద్దు మేకప్. సో నేను కొద్దిగా తన శారీ మ్యాచింగ్ పర్పుల్ కలర్ కాబట్టి నేను పర్పుల్ యాడ్ చేస్తున్నాను. సో పర్పుల్ అండ్ పింక్ వచ్చేసింది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో మనము గోల్డ్ హైలైట్ చేయటం వల్ల అది మనకు ఐబాల్ అనేది అది చాలా షైనీగా అండ్ క్లీన్గా కనిపిస్తుంది. చూడండి, ఐబాల్ పైన మనము గోల్డ్ షిమ్మర్ అనేది యాడ్ చేశాను. సో ఐ మేకప్ మీరు నీట్గా చేయటం వల్ల మరీ ఎక్కువగా ఆడ్గా కూడా అవసరం లేదండి. లైట్ మేకప్ కాబట్టి న్యాచురల్ లుక్ తోటి చేస్తే సరిపోతుంది. మన మేకప్ మొత్తంలో కూడా ఐ మేకప్ వల్లనే మన ఫేస్ అనేది నీట్ లుక్ కనిపిస్తుంది. తినకి యాక్చువల్లీ 14 ఇయర్స్ అండి. తను ఎప్పుడు కూడా మేకప్ ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. తనకు ఐబ్రోస్ కూడా షేప్ లేదు, చాలా థిక్గా అంటే అన్ఈవెన్గా ఉంది. సో మనం థ్రెడ్డింగ్ చేయటానికి ఛాన్స్ లేదు కాబట్టి నేను ఐబ్రోస్ని ఐబ్రోస్ ఎలా ఉన్నాయో అలానే నేను షేప్ చేస్తున్నాను. సో ఐ షాడో అనేది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇది వచ్చేసి మనము షిమ్మర్ పిగ్మెంట్ అంటాం దీన్ని. సో ఇది యాడ్ చేయటం వల్ల మనకు ఐబాల్ అనేది ఇంకా షైనీగా కనిపిస్తుంది.
ఇది కూడా మీరు బ్రష్ తోటి పెట్టొచ్చు, హ్యాండ్తో కూడా పెట్టొచ్చండి. చాలామంది హ్యాండ్ ఎందుకు టచ్ చేస్తున్నారు, హ్యాండ్ టచ్ చేయకుండా బ్రషెస్తో వేయచ్చు కదా కన్సీలర్ అన్నారు. సో బ్రషెస్ కంటే మనము హ్యాండ్తో పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా హ్యాండ్ అంటే మనము బ్లెండర్ యూస్ చేస్తాం కదా, టోటల్ హ్యాండ్తో చేయం కాబట్టి ఆ బ్లెండర్తో యూస్ చేస్తేనే పర్ఫెక్ట్గా అన్ఈవెన్గా కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఫేస్ పైన. సో తనకి నేను మస్కారా అప్లై చేస్తున్నాను అండి. ఎక్స్టెన్షన్ ల్యాషెస్ అనేది ఏం పెట్టట్లేదు ఎందుకంటే తన ల్యాషెస్ చాలా డార్క్గా ఉన్నాయి. సో ఐలైనర్ అప్లై చేస్తున్నాను చూడండి. ఐలైనర్ కొద్దిగా థిక్గానే అప్లై చేసుకోవచ్చు. సో ఐలైనర్ అనేది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఐబ్రోస్, ఓన్లీ తన ఐబ్రోస్ని లైట్గా షేప్ చేస్తున్నానండి. సో స్టార్టింగ్ వచ్చేసి మీరు బ్రౌన్ కలర్లో మిక్స్ చేసుకుంటూ చేయండి, బ్రౌన్ అండ్ బ్లాక్. అలా చేయటం వల్ల మనకు ఐబ్రోస్ అనేది న్యాచురల్ లుక్ కనిపిస్తుంది. ఓన్లీ బ్లాకే పెట్టడం వల్ల అది మనకు డార్క్గా కనిపిస్తుంది. సో బ్రౌన్ మిక్స్ చేయటం వల్ల న్యాచురల్ లుక్ కనిపిస్తుంది. ఇంకొకటి మనం మేకప్ చేసేటప్పుడు లైటింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలండి. లైటింగ్ చేంజ్తో కూడా మనకు మేకప్ అనేది షేడ్స్ చేంజ్ వచ్చేసి లాస్ట్కి మేకప్ అంతా అయిపోయాక తన షేడ్కి పర్ఫెక్ట్గా సెట్ అవ్వనట్టు ఉంటుంది. సో లైటింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఫినిష్ అయిపోయింది చూడండి. తన ఐబ్రోస్ యాక్చువల్లీ షేప్ లేవు కాబట్టి నేను ఆ పార్ట్లో ఐ షాడోకి ఐబ్రోకి మధ్యలో గ్యాప్ కోసం లైట్గా వైట్ అప్లై చేస్తున్నానండి, వైట్ ఐ షాడో పౌడర్. సో అలా చేయటం వల్ల కొద్దిగా తనకి ఐబ్రోస్ అండ్ ఐ షాడో మిడిల్లో గ్యాప్ కనిపిస్తుంది, సపరేట్గా తెలుస్తుంది. నార్మల్గా బేసిక్గా ఇంట్లో నేర్చుకున్న వాళ్ళకి, నార్మల్గా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి నేను. వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఈ వీడియో తోటి ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది. సో కాజల్ అనేది మనం కొద్దిగా థిక్గానే పెట్టాలి. సో అమ్మాయి ఓపెన్ చేయలేకపోతుంది కాజల్ పెడుతుంటే. సో నేను ఏదో అలా కష్టపడి పెట్టేశానండి. చాలా టైం పట్టిందండి నాకు, ఆల్మోస్ట్ 10 minutes తన కాజల్ దగ్గరనే టైం పట్టింది. సో ఎలానో ఫినిష్ అయిపోయింది కాజల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు మనం మళ్ళీ ఒక్కసారి కాంపాక్ట్ అప్లై చేశాను. సో ఇప్పుడు వచ్చేసి తన నోస్ చాలా లావుగా ఉంది. సో అందువల్ల నేను లైట్గా నోస్ షేప్ చేస్తున్నానండి. అది కూడా నేను క్రైలానే వాడుతున్నాను. సో క్రైలాన్లో మనకు డార్క్ షేడ్ ఒకటి ఉంటుందండి. సో ఆ డార్క్ షేడ్ మనము కౌంటరింగ్ లాగా యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు కౌంటరింగ్ ప్యాలెట్ కూడా సపరేట్ దొరుకుతుంది డార్క్ కలర్, అలా తీసుకున్నా కూడా పర్లేదు. సో నేనైతే దాంట్లోనే డార్క్ షేడ్ యూస్ చేస్తానండి. సో మనకు బ్రషెస్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి, అప్పుడే మనకు ఐ మేకప్ కానీ నోస్ షేప్ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కువ స్పాంజెసే యూస్ చేస్తే మీకు మంచిగా స్ప్రెడ్ అవుతుందండి. అండ్ ఫినిష్ అయిపోయింది ఆల్మోస్ట్. లైట్గా గ్లాసీ లుక్ లాగా సైడ్కి వేస్తున్నాను చూడండి. మీరు ఇంట్లో ట్రై చేయాలనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి, వీడియో చూసి ఒకసారి మీరు. ఓకే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఒక లిప్స్టిక్ ఒకటి పెట్టేస్తే తన మేకప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. లిప్స్టిక్ పెట్టే ముందు కంపల్సరీ లిప్ బామ్ అప్లై చేయాలండి. లిప్ బామ్ అప్లై చేయటం వల్ల అది మనం పెట్టేది మ్యాట్లో ఉంటుంది కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. చూడండి లిప్స్టిక్ మనము షేప్ అనేది ఫస్ట్ అవుట్లైన్ పర్ఫెక్ట్గా డ్రా చేసుకున్నాక మీకు ఇన్నర్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో లిప్స్ కొద్ది పెద్దగా ఉంటే మనం స్మాల్ చేసుకోవచ్చండి, అండ్ స్మాల్గా ఉంటే కొద్ది లార్జ్ చేసుకోవడానికి ఈ లిప్ లైనర్ అనేది బాగా యూస్ అవుతుంది. సో ఆల్మోస్ట్ లిప్స్టిక్ ఫినిష్ అయిపోయింది అంటే ఇంకా మనకు మేకప్ కంప్లీట్ అయిపోయినట్టే. ఫినిష్ అయిపోయిందండి. ఇంకా నేను హెయిర్ స్టైల్ వేస్తున్నాను.
సో హెయిర్ స్టైల్ తనకు లైట్గా పఫ్ పెట్టేసి మనం హెయిర్స్ అన్నీ కూడా నేను ట్విస్ట్ చేశానండి. తన ఫేస్కి అలా బాగుంటుందని అలా వేసాను చూడండి. మీకు టోటల్ హెయిర్ స్టైల్ వీడియో చేయలేకపోయానండి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. ఎందుకంటే తనకు ఆల్మోస్ట్ టైం అయిపోయిందండి, ఇంకా నాకు వీడియో చేయడానికి కూడా ఛాన్స్ లేదు. మీకోసం ఓన్లీ మేకప్ వరకే వీడియో చేసి పెట్టాను చూడండి. హెయిర్ స్టైల్ నెక్స్ట్ టైం వీడియోలో పోస్ట్ చేస్తాను. సో చాలామంది స్ప్రే ఏం వాడుతున్నారు అక్క అని అడిగారు. సో బెరీనా స్ప్రే వాడుతున్నానండి. బెరీనా మనకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో ఇలా చేయటం వల్ల మనకి హెయిర్ చాలా వాల్యూమ్గా కనిపిస్తుంది. సో తన జడ అంతా కంప్లీట్ అయిపోయిందండి. తన హెయిర్ కొద్ది వాల్యూమ్ ఉంది. సో మనం కొద్ది సగరం యాడ్ చేయడం వల్ల ఇంకా హెయిర్ మంచిగా కనిపిస్తుంది. సో లాస్ట్కి బ్లాక్ థ్రెడ్ కట్టాను చూడండి. ఆ బ్లాక్ థ్రెడ్ కట్టడం వల్ల తన హెయిర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ శారీ కట్టుతున్నాను చూడండి. శారీ ఇది చాలామంది అడిగారు, ప్లేట్స్ ఎలా పెడుతున్నారు అక్క, సైడ్కి ఎలా చూపించండి అని. చూడండి ఒకసారి ఇలా మనము 3 సెక్షన్స్ లాగా వచ్చేటట్టు పెడుతున్నాను చూడండి. మనం ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ లాగా మనము ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఒక 3నే పెడుతున్నాను. ఇంకా బ్రైడల్కి అంటే తిను హైట్ ప్రాబ్లం కూడా ఉందండి. తను కొద్దిగా హైట్ తక్కువగా ఉంది. ఇంకా మనకు పెద్దవాళ్ళు అయితే హైట్ పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. సో చూడండి నేను 3 వరకు పెట్టేసి అక్కడ లాగేసి పిన్ పెడుతున్నాను. ఇలా పెట్టడం వల్ల అక్కడ స్టిఫ్గా ఉంటుంది. మనం కూర్చొని లేసినా కూడా అక్కడ ఫోల్డ్ పడకుండా ఉంటుంది. సో ఇలా మనము సెట్ చేసుకోవాలి. సో ప్రిల్స్ కూడా అన్నీ ఒక్క దగ్గరికే కాకుండా మనం అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలండి. అలా పెట్టడం వల్ల పర్ఫెక్ట్గా తెలుస్తుంది శారీ లుక్ అనేది. మనం మేకప్ హెయిర్ స్టైల్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తామో శారీ కూడా ఆ విధంగానే ట్యాప్ చేయాలండి. శారీలో కొద్దిగా అటు ఇటు అయినా కూడా లుక్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. సో కంపల్సరీ మీరు స్ట్రైట్నర్ యూజ్ చేయండి. ఐరనింగ్ చేయటం వల్ల శారీ అనేది చాలా నీట్ లుక్గా అనిపిస్తుంది. కొన్ని శారీస్కి అయితే పర్లేదు, కొద్ది స్టిఫ్గా ఉన్న శారీస్, పట్టు శారీస్ ఉంటాయి కదా, అవి కంపల్సరీ ఐరనింగ్ చేయాలి. అలా చేయటం వల్ల ఈ ప్లేట్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి. సో ఇక్కడ చీర కుచ్చిళ్ళు కూడా మీరు ఐరనింగ్ చేసుకోండి. అలా ఐరనింగ్ చేయటం వల్ల శారీ నీట్ లుక్గా తెలుస్తుంది. అండ్ ఫోటోషూట్లో కూడా చాలా నీట్ లుక్ ఉంటుందండి. ఓకే, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది శారీ డ్రాపింగ్. అండ్ వెనక కూడా మనము నీట్గా ఐరనింగ్ చేసుకోవటం వల్ల నీట్ లుక్ ఉంటుంది. సో మనం వడ్డానం పెట్టినా కూడా ఇట్లా లిఫ్ట్ అవ్వకుండా ఉంటుందండి. సో ఇలా స్ట్రైట్నింగ్ చేస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఎండింగ్కి మాత్రం ఒక లైట్గా పిన్ పెట్టుకోండి. సో సైడ్స్ బ్యాక్ కూడా ఐరనింగ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా తనకు వడ్డానం పెట్టేస్తున్నాను. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు పాపడ బిళ్ళ పెడుతున్నాను చూడండి. ఈ పాపడ బిళ్ళకి దాన్ని నేను ఏం చేస్తున్నానంటే ఒక థ్రెడ్ కట్టేసి ఆ థ్రెడ్కి మనం నిడిల్ చేశానని నిడిల్ తోటి ముడి వేసేసి
దాంతోటి నేను పాపడి బిళ్ళ పెడుతున్నాను. ఇలా పెట్టడం వల్ల మనకు పాపడి బిళ్ళ అనేది మూవ్ అవ్వకుండా జారకుండా ఉంటుందండి. పిన్స్ పెడితే ఏమవుతుంది అంటే అది ఒక హాఫ్ అన్ అవర్కి మొత్తం అది జారిపోతుంది. సో ఇలా థ్రెడ్ కట్టి కుట్టడం వల్ల చాలా టైట్గా ఉంటుందండి. మళ్ళీ మనము నైట్ అయిపోయి అది హెయిర్ మొత్తం ఓపెన్ చేసే వరకు అది అలానే ఉండిపోతుంది. చాలా స్టిక్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఆ పిన్స్ అన్నిటిలోకి అనేసి నేను నాట్ వేసేసాను. సో కంప్లీట్ అయిపోయింది. వేణీస్ పెడుతున్నాను. తను పూల జడ ఏం లేదండి, ఓన్లీ 2 వేణీస్ అండ్ కింద జడ పిల్లలు పెట్టేశాను. సో వేణి కూడా మనము కుట్టేస్తే ఇంకా టైట్గా ఉంటుంది. సో మీ దగ్గర బ్లాక్ దారం ఉంటే బ్లాక్ దారంతో కుట్టేసేయండి. యాక్చువల్లీ నాకు ఆ రోజు బ్లాక్ దారం అయిపోయింది, అందుకే వైట్ దారంతో కుడుతున్నాను. పైన వేరే వేణి పెట్టానండి. దానికి మనము కుట్టనవసరం లేదు, యూపిన్స్ పెడితే సరిపోతుంది. ఎందుకంటే మనం స్టార్టింగ్ది కుట్టాం కాబట్టి ఇంకా అది సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ తన జ్యువెలరీ అంతా కూడా పెట్టేసుకుంటుందండి. టోటల్ కంప్లీట్ అయిపోయింది తన మేకోవర్. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.